క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మా యొక్క వందనములు తెలియజేయుచున్నాను. మన జీవితంలో దేవుని యొక్క మహాకృప, ఆయన కృప లేని ఎడల మనము ఒక్కరోజు కూడా మన జీవితాన్ని కొనసాగించలేము. ఆయన కృప మనతో ఉండిన ఎడల మన జీవితం అంతయు క్షేమకరమైనటువంటి మార్గములో నడుస్తుంది, గమ్యానికి చేరుస్తుంది. కావున మనము ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసముతో మాత్రమే జీవించాలి. కానీ మన యొక్క శారీరక సంబంధమైనటువంటి బంధువులను బట్టియో లేక ఇహలోక సంబంధమైన ధనమును బట్టియో లేక మనకున్నటువంటి ఆరోగ్యము కండల విషయంలో గర్వించక దేవుని కృప వలన మాత్రమే దినదినము బ్రతుకుచున్నామని మనం గమనించాలి. ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి నడిపిస్తుంది. మనందరి జీవితాలలో ఆయనే వెలుగు నింపువాడు. మనకు ఆనందము, సంతోషము, సమాధానమును అనుగ్రహించు ఆ మహాదేవుని యొక్క కృపకు మనము బద్ధులమై ఉండాలి, రుణపడి ఉండాలి. ఎవరిని గురించి విమర్శన అవసరం లేదు. కానీ విశ్వాసులైనటువంటి మనము ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, లేదా సముద్రం వచ్చి మీద పడినప్పటికీ కూడా మన విశ్వాసము, క్రీస్తు ఎడల ఉన్నటువంటి ప్రేమ ఇతరులకు కనపరచాలి. కానీ మనము శోధించబడుచున్నటువంటి శోధనలో విజయవంతులుగా జీవించాలి. కానీ ఎవరిని నిందించడానికి, ఎవరిని దూషించడానికి మనము అర్హులము ఎప్పటికీ కానేరము. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యందు విశ్వాసముతో, సద్భక్తితో జీవించాలి. మనము చేసేటువంటి ప్రతి పనికి, ప్రతి క్రియకి ఒకరోజు, ఒక దినము మనము లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. ఇట్టి విషయాన్ని మనం గమనించి మన జీవితాలను మరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలని నేను క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. మన జీవితాల్లో ఎన్నో అనుకున్నవి, అనుకోనివి జరిగినప్పటికీ కూడా మన ఎడల ఆయన మహాప్రేమ కలిగి ఉన్నాడు. మనల్ని దీవించనై ఉన్నాడు. పరదేశికి, పరలోకమునకు వారసత్తులుగా చేస్తున్నాడు. కాబట్టి అలాంటి మహోన్నతునైనటువంటి దేవునికి మనమందరం కూడా ఎల్లప్పుడూ కూడా సాగిలపడి నమస్కరించుచు, ఆరాధించుచు ఆయన దినదిన కృప, దినదిన ఆశీర్వాదములు, దినదిన మేలులు పొందడానికి